గుత్తి వంకాయ కర్రీకి కావాల్సినవి కేజీ వంకాయలకి 1 స్పూను వేరుశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం 50 గ్రాములు జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. వేరుశనగపప్పు తక్కువ వేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు తీసుకోవాలి. అలాగే నువ్వులు కూడా 2 స్పూన్లు నువ్వులు తీసుకోవాలి. ముందుగా వేరుశనగపప్పు వేయించేసుకోవాలి. ఇందులో ఈ మసాలాలన్నీ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, జీలకర్ర కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత నువ్వులు వేసేసుకోవాలి. 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను గసగసాలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు కూడా వేసేసి వేయించేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. వంకాయలు ఇలా నీట్గా కడుక్కొని ఉప్పు నీటిలో కట్ చేసి వేసుకోవాలన్నమాట. గుత్తి వంకాయకి ఇలాగ అడ్డుగా ఒకసారి, నిలువుగా ఒకసారి, చివర కొయ్యకుండా ఇలాగ పైనుంచి కోసుకొని మధ్యలో పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని అలా వంకాయని ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకి కలర్ మారవు అన్నమాట, బాగుంటాయి. అలాగే ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ అంటే వంకాయలు కొద్దిగా లైట్గా వేయించాలన్నమాట. కొంచెం పసుపు వేసేసుకుంటే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని లైట్గా ఒక 5 నిమిషాల్లో అటు ఇటు వేయించుకోవాలి. ఈ వంకాయలు బాగా మెత్తగా వేయించకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట. తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పౌడర్ చేసుకుంటాం కదండి మసాలాలన్నీ, ఆ పౌడర్ని ఈ వంకాయల్లో మనం కూరాలన్నమాట. ఇందాక ఇవన్నీ వేయించుకున్నాం కదా జీడిపప్పు, అవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. అప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పెనం క్లీన్ చేసుకుని అందులో మళ్ళీ పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుని ఒక 3 ఆనియన్స్ మన గ్రేవీకి సరిపడా ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ 1-2 వేసుకున్నా సరిపోతుంది. దాంట్లో కొంచెం వేగిన తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం లైట్గా 1 నిమిషం పాటు వేయించి తర్వాత మనం పసుపు, కారం వేసుకొని ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందాక నానబెట్టిన చింతపండును కూడా రసం తీసేసి రసం ఇందులో వేసేసుకోవాలి. మనకి గ్రేవీలా కావాలి కాబట్టి కొంచెం పులుసుగా వేసుకోవాలి. అది కొంచెం పులుసు మరిగిన తర్వాత అప్పుడు ఇందులో మనం వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వేగిన వంకాయల్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ వంకాయల్లో కలిపేసి వంకాయల్లో కూరేసి పెట్టేయాలన్నమాట. ఈ పౌడర్ని తీసి ఈ విధంగా వంకాయల్లో పెట్టేయాలన్నమాట. ఆ పౌడర్ని ఇలా పెట్టేసి ఆ వంకాయలు అలా అన్ని వంకాయలకి పెట్టేసుకొని మిగిలిన పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయల్ని ఆ మరిగిన పులుసులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసేసుకొని మిగిలిన పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడకడం అంటే ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.